ఇక మనతో మాట్లాడడానికి శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గురుగారు, మొత్తంగా చెప్పండి. అంటే ఒక భారీ ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం అయితే ప్రచారం చేసింది. మహాకుంభమేళా 144 సంవత్సరాలకు వస్తుంది. మహాపుష్కరం సందర్భంగా అంటే ఈరోజు ముహూర్తం కారణంగానే వేలాది మంది లక్షలాదిగా రాజమండ్రి ఘాట్లో చేరుకున్నారు. మృతులు కూడా పెరుగుతున్న సందర్భం. అంటే ఈరోజు స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందంటారా, లేకపోతే రేపు చేసిన ఎల్లుండి చేసిన ఒకే ఫలితం ఉంటుందా? అంటే ఒక అవగాహన అయితే లోపించినట్టు మనకు కనిపిస్తోంది. మీరేమంటారంటారు? ఇంతలాగా కొంప మొలగడానికి రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి, ప్రభుత్వం ఏమో పూర్తిగా ఏళ్ళు ఇచ్చి ఇది మహాకుంభమేళ, ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఇంత చేస్తాం అంత చేస్తాం అని చెప్పి చంకలు గుద్దుకొని ఏ రకమైన సరైన ఏర్పాట్లు కానీ సరైన అవగాహన లేకుండా చేసింది. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆ రకంగానే పోలీసు యంత్రాంగం అలాగే అధికారులు ముగ్గురికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పోలీసులు ఘాట్ల దగ్గర ఉంటే ఎవరైనా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా దిగితే గబుక్కుని పోలీసులు ఆదుకోవడానికి, అలాగే గజఈతగాళ్ళు ప్రతి ఘాట్ల దగ్గర పెట్టాలి, అవగాహన సదస్సు ఉండాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించా. ప్రభుత్వం మూర్ఖంగా ఉంది కానీ పట్టించుకోలేదు. రెండో పక్క ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పే ఉపన్యాసకులు ఎవరైతే ఉన్నారో పెరుగు పోస్తే గొప్పది, వెన్న పోస్తే గొప్పది, లేకపోతే తేనె పోస్తే గొప్పది, అలాగే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఉపన్యాసాలు, ఈ రోజే పుష్కరాలు గొప్పవి, ఈ రోజే స్నానం చేస్తే గొప్పదని ఈ ఊకదుంపుడు ఉపన్యాసాలు, పేరు ప్రతిష్టల కోసం ఉపన్యాసాలు చెప్పి వాళ్ళు పాడు చేశారు. భక్తులు పాప ఆవేశం చేత, అమాయకత్వం చేత బస్సులు ఎక్కి, కార్లు ఎక్కి, ట్రైన్లు ఎక్కి ఇష్టంగా వచ్చి గ్రామాల స్థాయిలో ప్రజలు కూడా వచ్చి ఈ రోజు స్నానం చేయడానికి ఇంతమంది జనం వచ్చారు. 12 రోజుల్లో ఏ రోజు స్నానం చేసినా గొప్పది. నాసిక్ నుంచి ప్రవహిస్తున్న గోదావరి అంతర్వేది వరకు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు అన్నిటినీ తాకి వస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడే స్నానం చేయొచ్చు. అంటే రాజమండ్రి ఎందుకు రావాలి? రాజమండ్రిలో ఏముంది? ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయొచ్చు. గోదావరి ఎక్కడ ఉంటే అక్కడ స్నానం చేయొచ్చు. ఈ అధిక ఉపన్యాసాలు, భక్తి ఉపన్యాసాల చేత ఆ రకంగా అధికంగా ఏళ్లు గవర్నమెంట్ ఇచ్చి సరైన ఏర్పాటు చేయకపోవడం చేత ఇలాంటి దురావస్థ జరిగిందని మా ఉద్దేశం. అంటే ఈ రోజు విషాదాన్ని మనం చూసినట్టయితే ఉదయం సూర్యోదయం అవ్వక ముందే అక్కడికి చాలా మంది చేరుకున్నారు. అంటే మీరు అన్నట్టు సూర్యోదయానికి ముందే చేస్తేనే ఫలితం ఉంటుందా? అంటే చాలా మంది మీరైతే ఇందాకైతే ఏవైతే చెప్పారో చాలా మంది అన్నారనమాట, సూర్యోదయానికి జరిగితేనే మంచిది, పుణ్యఫలం సిద్ధిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రోజులో ఎప్పుడైనా చేయొచ్చు అంటారా? ఏమంటే, శాస్త్రం తెలియని వాళ్ళు మీడియా పెంచుతున్నది, ఇష్టం వచ్చినట్టు మూర్ఖపు మాటలతో చెబుతున్నారు. ఇదంతా తప్పు. ఇంట్లో చేసేటప్పుడు సంధ్యావందనాది కార్యక్రమాలు చేసినప్పుడు సూర్యోదయానికి ముందు ఇలాంటి పుష్కరాలు, పుణ్య పర్వదినాలు ఏవైతే వస్తాయో అవి రాత్రి పగలు ఎప్పుడైనా చేయొచ్చు. ఉదాహరణకి తిరుపతి వెళ్ళిన వాడు మంగళవారం క్షురకర్మ చేయొచ్చా, లేకపోతే శుక్రవారం చేయొచ్చా? శుక్రవారం చేయకూడదు, శనివారం చేయకూడదు, ఏకాదశి నాడు చేయకూడదని, క్షురకర్మ చేయకూడదని తిరుపతిలో అనుకోరు. క్షేత్రంలో ఎప్పుడు క్షురకర్మ చేసినా గొప్పదే, ఎప్పుడు గుండు కొట్టించుకునే గొప్పదే. ఆ రకంగా పుష్కరాలు గాని, గంగా గాని, గోదావరి గాని స్నానం చేసినప్పుడు ఏ సమయంలో 24 అవర్స్ ఎప్పుడు చేసినా గొప్పదే. అది వాళ్ళు చెప్పింది మూర్ఖత్వం, అబద్ధం, శాస్త్రం తెలియదు. అలాంటి మాటలు మీడియా ద్వారా విని పాప ప్రజలు, అమాయక ప్రజలు వచ్చి ఆ రకం సూర్యోదయానికి ముందు స్నానం చేయాలని అనుకుని వస్తారు. వాళ్ళేమో జనాలను ఆపుతారు. ఈ యొక్క పోలీసులకు అవగాహన ఉండదు. పోలీసులు భక్తులను ఎలా ట్రీట్మెంట్ చేయాలో తెలియదు. జైల్లో ఉన్న ఖైదీలు ట్రీట్మెంట్ చేయడం పోలీసులు తెలుస్తుంది, తప్పుడు పనులు చేసిన వాళ్ళకి పోలీసులు కంట్రోల్ చేయడం తెలుస్తుంది. భక్తులు ఎలా ట్రీట్ చేయాలో పోలీసులకి ఏం తెలుస్తుంది? పోలీసులకేమో అవగాహన కల్పించదు ప్రభుత్వం. పోలీసులకి దేవాదాయ సంబంధం ఉండదు. దేవాదాయ శాఖ నిమ్మకి నీరెప్పినట్టుగా ఉంది. ప్రభుత్వమే ఏళ్ళు వేసి కుంభమేళా చేస్తామని అంకలు గుద్దుకొని వాళ్ళు ఏళ్ళు ఇచ్చారు. ఈ రకమైన తప్పిదాల వల్ల ప్రజలు ఈ రకమైన అవస్థలు పడాల్సి వస్తుంది. అంటే మహాపుష్కరాలకి సంబంధించి తరలి వస్తున్న భక్తులకి మీరు ఇచ్చే సూచన ఏమంటారు? అసలు భక్తుడికి నేను ఇచ్చిన సూచన ఏంటంటే, 12 రోజులు ఏ రోజు స్నానం చేసినా గొప్పది. రాజమండ్రిలో మాత్రమే స్నానం చేస్తే పుణ్యం వస్తుందనేంత పెద్ద మూర్ఖమైన ఆలోచన ఇంకొకటి లేదు. ఎక్కడ నాసిక్ నుంచి ప్రవహిస్తూ అంతర్వేది వరకు వస్తున్న ఏ గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ వాళ్ళు స్నానం చేయొచ్చు, ఎక్కడ దగ్గర అయితే అక్కడ స్నానం చేయొచ్చు. అన్ని చోట్ల గోదావరి ఎక్కడుంటే గోదావరి పుష్కరాలు కానీ క్షేత్రం యొక్క పుష్కరాలు కాదు. రాజమండ్రి గొప్పది కాదు, ఎక్కడ చేసినా స్నానం గొప్పదే. అందువల్ల 12 రోజులు స్నానం గొప్పదే. 12 రోజుల్లో ఏ రోజు స్నానం చేసినా మహాపుణ్యం, మహాపర్వదినం గొప్పది అనేది తెలుసుకోవాలి. అందులో ఘాటు కొట్టిన ఘాట్లో ఏ ఘాట్లో స్నానం చేసినా గొప్పదే. అంటే మొత్తంగా ఇంకా ఫైనల్గా చెప్పినట్టు ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది అనుకోవచ్చా, లేకపోతే భక్తుల్లో ఒక అవగాహన కూడా లోపించిందని అనుకోవచ్చు అంటారా? ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది, మీడియా అది కూడా వైఫల్యం చెందింది. ప్రభుత్వం యాడ్ ఇస్తుంది కాబట్టి మీడియా కూడా ఎక్కువగా చూపించి అంత అయిపోతుంది, ఇంత అయిపోతుంది, జనాలు రండి అని చెప్పి మీడియా కూడా వైఫల్యం ఉంది.
అలాగే భక్తి ఉపన్యాసాలు చెప్పే వాళ్ళకి కూడా వైఫల్యం ఉంది. 3 వైఫల్యాల చేత భక్తులు చెడిపోవడానికి కారణమైంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇంకా